తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విశేషంగా 2025 ఒకటో తారీఖు ఒకటో నెల 25 అంటే మొత్తము 11 సంఖ్య అనగా లాభానికి సూచిక. 2025 9 శుభసూచికమైన సంఖ్య కనుక పూర్ణ సంఖ్యలు అవ్వడం వలన కొన్ని కోటాన కోట్ల మందులకు రెండవ సంఖ్య అంటే విక్టరీ సంఖ్య విజయానికి ధనానికి ప్రతీకాని, 9వ సంఖ్య నవగ్రహాలలో పూర్ణ సంఖ్య అవ్వడం వలన అన్నింటా విజయం పలికేటువంటి ఈ సంవత్సరం అని చెప్పి మనమందరము గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ప్రధానంగా గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో మే నెలలో విశేషమైన 4 గ్రహాలు కూడా మార్పు జరుగుతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి గ్రహ సంచార స్థితి కనుక 2025 సంవత్సరం అందరికీ యోగదాయకమైన సంవత్సరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. 2025 ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలని సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీరు ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు, 2 సంవత్సరాలుగా బాధపడుతూ ఉండబడినటువంటి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ శని భగవానుడు వీరికి ఏమి ఇచ్చిపోతున్నాడో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారితో వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 14. అంటే ఈ సంవత్సరం అధిక ఖర్చు అయ్యేటువంటి రాశులలో మరొక రాశి వృశ్చిక రాశి. అంటే 14 రూపాయల ఖర్చు పొంచి ఉంది, కేవలం 2 రూపాయలు మాత్రమే మనకు ఆదాయం ఉంది. అంటే దీనికి మనకు జ్యోతిర్విజ్ఞానం ఏం తెలియచేస్తుందయ్యా అంటే నువ్వు అధికంగా శ్రమించాలి, సోమరితనం పనికిరాదు, కొన్ని ఖర్చులను నివారించుకోవాలి. నివారణా చర్యల ద్వారా రాబోయే కాలంలో స్థిర చరాస్తులను కాపాడుకునే మానవ ప్రయత్నం చేయొచ్చు, అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం ముందస్తు విషయ పరిజ్ఞానం అని చెప్పి కూడా గుర్తుంచుకోగలగాలి. అదే కాకుండా ఈ వృశ్చిక రాశి వారికి ఈ విశాఖ నక్షత్ర జాతకులకు 2025 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ప్రారంధ సున్నా మధ్య సున్నా కారణం వలన అనేక రకాలైన వ్యాధులు ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక ఈ వృశ్చిక రాశి జాతకులు చాలా సున్నితంగా స్వభావం కనపడుతూ ఉంటారు, కానీ కొన్నింటిలో చాలా తెలివిగా ఉండడం, అన్నింట అనేక రకాలమైన కార్యక్రమాలలో వెళ్ళాలి, చెయ్యాలి, సాధించాలని రాత్రి అనుకుంటారు. కానీ తెల్లవారే సమయానికి ఏదో ఒక కొత్త ఆలోచన వచ్చి రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, పోయేదేముంది అని చెప్పి కాలయాపనం చేసేవారు కొంత కేటగిరీ జనాలు. కొందరు ఏమనుకుంటారంటే నేను పట్టిన పట్టు సాధించాల్సిందే, చరిత్రకు నాంది పలకాల్సిందే అని చెప్పి కొంతమంది విభాగం ఉంటారు. మరికొందరు ఉంటారు గోడ మీద పిల్లిలాగా, ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా, సక్సెస్ అయితే నా వైపోయిందని, అపజయం కలితే నీ వైపోయిందని అంటూ ఉంటారు. కనుక దీనంతటికీ కారణం ఏమిటనగా రాశాధిపతి కుజుడు ఈ జరుగుతున్నటువంటి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కారణం వలన ఆరోగ్యం సహకరించకపోవడము, కుటుంబంలో భార్య కొడుకులు మనవడు మనవరాలను సహకరించకపోవడము, లేకుంటే నువ్వు నమ్మినటువంటి ఒక సిద్ధాంతం ఏదైతే ఉంటుందో ఆ సిద్ధాంతంలో కొందరు అధికారులు నేను తొక్కేసే ప్రయత్నం చేయడము. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కర్ణుడి యొక్క అపజయానికి 64 రకాల కారణాలు ఎలా అంటారో ఈ వృశ్చిక రాశి వారి యొక్క పరిస్థితి కూడా ఈ సంవత్సరం అలాగనే గోచరించబోతుంది. కనుక వీలైనంత వరకు ధర్మ మార్గంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. చేస్తున్న సేవలు భక్తిని, మనశ్శాంతిని, తృప్తినిచ్చే పనులు చేసినట్లయితే మీకు విజయం, మీ శ్రమకు తోడు భగవంతుడి యొక్క ఆశీస్సులు, సత్కర్మ చైవ సత్ఫలిత. అంటే ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన ఖర్చులు పొంచి ఉన్నప్పుడు మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, మంచి వ్యక్తులతో తిరగడం, సత్సంగ కార్యక్రమాలు ఉండడం వలన నీకు మంచి జరగకపోయినా
చెడుపు జరగకుండా ఆపే ప్రయత్నం భగవంతుడు చేస్తాడని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. లేదనుకోండి అరాచకం, అనారోగ్యం, ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, తెలియకుండా అనవసరమైన గొడవలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు అని చెప్పి సమయం వృధా అవ్వడం, దీనివల్ల నిద్రలేని రాత్రులు గడపడం, వేలకు తిండి తినకపోవడం, లేనిపోని వ్యాధులను కొని తెచ్చుకునే పరిస్థితి వృశ్చిక రాశి వారి పరిస్థితి ఉంటుంది. ఇలా కాకుండా సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టండి. ఎంతటి గడ్డు కాలం ఉండినను మీ ఓపిక, మీ పట్టుదల, సత్ప్రవర్తన మీ విజయానికి తొలిమెట్టు అవుతూ అనేక మందికి భవిష్యత్తులో మీరు మార్గదర్శకులు అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకనగా ధాన్యాధిపతి, వృక్షాధిపతి అవ్వడం వలన మొక్కలను పెంచడం, మొక్కలకు నీళ్లు పోయడం, మొక్కలను ఆస్వాదించడం, ప్రకృతితో మమేకం అవ్వడం వలన ఒక వ్యక్తి ఏకాంతమైనటువంటి జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి.